హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 2 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలండి. ఎందుకంటే టెస్ట్ రాసిన తర్వాత మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా వీటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో అయితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించి ఈ టెస్ట్లు అయితే రాయండి. మీ యొక్క మార్క్స్ని స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. రైట్. అలాగే గ్రూప్ 2 అభ్యర్థులకి, గ్రూప్ 3 అభ్యర్థులకి, డిఎస్సి అభ్యర్థులకి కూడా ఫ్రీ మాక్ టెస్ట్లు విత్ పీడిఎఫ్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. లేటెస్ట్ సిలబస్ ఆధారంగా మీకు ఈ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ అండి. ఇవి మీకు ఫ్రీగా ఇస్తున్నాము. మీరు రాసిన టెస్ట్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు ఇస్తున్నామండి. బయటనే చూసుకున్నట్లయితే ఎవరు కూడా ఇలా ఇవ్వట్లేదు. కాబట్టి తప్పకుండా గమనించండి. గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి అభ్యర్థులకు ఫ్రీ మాక్ టెస్ట్లు విత్ పీడిఎఫ్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఎక్కడ ఉంటాయి, మీరు ఎలా పొందాలి అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వినండి. రైట్. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీకు టెస్ట్ సిరీస్ కూడా గ్రూప్లో అయితే వస్తూ ఉంటాయి. రైట్ అయినా ప్రతిరోజు టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు రాసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పిఎంకేఎస్వై ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం దేనికి అనుబంధించబడింది? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయొచ్చు. ఎస్, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. నీటిపారుదలకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కరువు పీడిత ప్రాంత కార్యక్రమంకు సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి. ఎస్, మనకి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 5వ పంచవర్ష ప్రణాళికలో 1971 నుండి 72 నాటి గ్రామీణ పని కార్యక్రమం డిపిఏపిగా పునరూపకల్పన చేయబడింది. అభ్యర్థులందరూ కూడా గమనించండి. మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అయితే ఇస్తానని చెప్పాను కదా. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే తప్పనిసరిగా ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇవి ఎక్కడ దొరుకుతాయో చెప్తాను. చేసుకున్నారు కదా. ముందుగా మీ యొక్క మొబైల్ ఉండేటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ లేదా క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెర్చ్లో కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయాలి. ఓకేనా. కాంపిటేటివ్ సపోర్ట్ ఈ విధంగా అయితే టైప్ చేయాలి. సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుందండి. ఓకేనా. ఇది మన ఛానల్ సంబంధించి అఫీషియల్ వెబ్సైటే. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా. మీకు ఈ విధమైన లోగోతోని వెబ్సైట్ అయితే ఉంటుంది. ఇది మన ఛానల్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. మీకు ఏమైనా టెస్ట్ సిరీస్ కావాలన్నా, పీడిఎఫ్స్ కావాలన్నా మీకు ఇక్కడే ఉంటాయి. రైట్. అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మీకు ఇక్కడైతే ఉంటాయండి. ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లింక్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా. ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇంటర్ఫేసు. ఇక్కడ మీరు మన ఛానల్ సంబంధించి అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. రైట్. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి సెక్షన్లోని చూసారా, గ్రూప్ 2 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. గ్రూప్ 3 ఉంటాయి. గ్రూప్ 3 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఉంటాయి. ఓకేనా. అలాగే మీకు డిఎస్సి అభ్యర్థులకి కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, టీఎస్ టెట్ అండ్ డిఎస్సి, అలాగే టీఎస్ టెట్ అండ్ డిఎస్సి పేపర్ 2. ఇక్కడ మీరు దేని మీద క్లిక్ చేసినా సరే మీకు ఇక్కడ డిఎస్సి టెస్ట్ సిరీస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసారా, ఒక దాని మీద అయితే క్లిక్ చేశాను, టీఎస్ డిఎస్సి. ఓకేనా. టీఎస్ టెట్ అండ్ డిఎస్సిలో దేని మీద క్లిక్ చేసినా సరే మీకు ఈ డిఎస్సి గ్రాండ్ టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయండి. ఓకేనా. ఇక్కడ చూసారా, టెస్ట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక టెస్ట్ మీద అయితే క్లిక్ చేశాను, మీకు ఫర్ సపోజ్ రాసి చూపించడం కోసం. ఒక టెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీకు కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసాక ఈ విధంగా అయితే స్టార్ట్ బటన్ కనిపిస్తుంది. ఈ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు టెస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. చూసారా, మీకు టెస్ట్ స్టార్ట్ అయిపోయింది. టైం కూడా ఆన్ అయిపోయింది.
ఈ విధంగా మీరు టెస్ట్ అయితే రాసుకోవచ్చు. ఆన్సర్ ఇచ్చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు ఆన్సర్ సీట్ కూడా వస్తుందన్నమాట. రైట్, మీకు టెస్ట్ కంప్లీట్ అయిపోయాక మీకు ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. రైట్, నెక్స్ట్ ఆల్రెడీ చాలామంది రాసుకున్నారు అభ్యర్థులు, మీరు కూడా రాసుకోకపోతే ఇప్పుడే రాసుకోండి, ఒక లేట్ చేయొద్దు. రైట్, అలాగే గ్రూప్ 2 అభ్యర్థులు కూడా ఈ విధంగానే ఇక్కడ మీరు చూసారు కదా, గ్రూప్ 2కి సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం టెస్టులు అయితే ఉంటాయి. మీరు తెలుగు మీడియం అయితే క్లిక్ చేయండి, మీ ఇష్టం. ఇంగ్లీష్ మీడియం అయితే క్లిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియం అయితే క్లిక్ చేశాను, చూసారా టెస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఒక టెస్ట్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే తీసుకువెళ్ళడం జరుగుతుందన్నమాట. మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ ఈ విధంగా స్టార్ట్ బటన్ కనిపిస్తుంది అన్నమాట. చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తుంది స్టార్ట్ బటన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. టెస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసేయాలి. చేసి సబ్మిట్ కొట్టగానే మీ యొక్క రిజల్ట్ కూడా వెంటనే చూపించడం జరుగుతుంది అన్నమాట. చూసారా, ఇక్కడ కూడా చాలామంది రాశారు, నేనేం దాచట్లేదండి. ఓకేనా, చాలామంది రాశారు. ఓకేనా, మీరు కూడా రాసుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. ఇప్పటి నుంచే టెస్ట్ సిరీస్ అయితే రాసుకోండి, ఫ్రీగా కదా ఇస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఇకపైన టెస్ట్ సిరీస్ అయితే మన ఛానల్లోని ఈ వెబ్సైట్లో కూడా వస్తూ ఉంటాయి, ప్రతిరోజు కూడా చెక్ చేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జనాభా పరివర్తన సిద్ధాంతం కింద మొదటి దశకు సంబంధించి సరైన ప్రకటన గుర్తించండి అని ఇచ్చాడు. ఇక్కడ 2 అంశాలు అయితే ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్ చూడండి, నాణ్యత లేని ఆహారాలు ఆదిమ పారిశుద్ధ్యం కారణంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ యొక్క మొదటి దశలో మరణాల రేటు ఎక్కువగా ఉంది. నెక్స్ట్, ఆరోగ్యం మరియు శాస్త్రీయ పరిజ్ఞానంలో అవగాహన కారణంగా జనన రేట్లు తక్కువగా ఉన్నాయి. అయితే వీటిలో సరైనది ఏదని ఇచ్చాడనమాట, సరైన ప్రకటన ఏది ఇచ్చాడు. ఎస్, మనకి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఒకటి మాత్రమే సరైనదండి, ఇది ఒకటి మాత్రమే సరైనది, ఇది తప్పు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశం ఏ సంవత్సరాల మధ్య జనాభా విస్ఫోటన పరిస్థితిని ఎదుర్కొంది? ఏ సంవత్సరాల మధ్య? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయొచ్చు, అలా చూస్తూ ఉండకండి, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి ఆన్సర్ని. ఓకేనా, మీరు ఎగ్జామ్లో కూడా ఇలా చూస్తూ ఉండరు కదా, ఆన్సర్ చేయాలి కదా, ఇక్కడ కూడా అలా చేయాలి, ఆన్సర్ చేస్తేనే. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, 1951 నుండి 1991 వరకు జనాభా విస్ఫోటన పరిస్థితిని భారతదేశం అయితే ఎదుర్కొందనమాట. నెక్స్ట్, తప్పు ప్రకటన గుర్తించండి. తప్పుగా ఉన్న దాన్ని గుర్తించండి ఇచ్చాడు ఈ ABCDలో. ఎస్, మనకి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 8 బిలియన్ల రోజు 15 నవంబర్ 2021న ప్రకటించబడింది. ఇది తప్పండి. నెక్స్ట్, సరైన ప్రకటన గుర్తించని ఇచ్చాడు. సరైనది, ఇక్కడ 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు, 2 స్టేట్మెంట్స్. ఇందులో సరైనది ఏదైనా ఇచ్చాడు. 1901 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 236 మిలియన్లు. నెక్స్ట్, 110 సంవత్సరాల కాలంలో దేశ జనాభా 774 మిలియన్లు పెరిగింది. ఎస్, మనకి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి, ఒకటి మాత్రమే సరైనది. ఓకేనా, ఒకటి మాత్రమే సరైనది, తప్పు. నెక్స్ట్, 1921 నుండి 1951 మధ్య జనాభా సమ్మేళన వార్షిక వృద్ధి రేటు ఎంత? ఎస్, మనకి 1.22%. ఓకేనా, 1921 నుండి 1951 వరకు 2వ దశలో భారతదేశ జనాభా 192లో ఓకేనా 251 మిలియన్లు నుండి 1951లో 361 మిలియన్లకు పెరిగిందనమాట. జనాభా సమ్మేళన వార్షిక వృద్ధి రేటు 1.22%గా ఉంది. ఇది మితమైనదిగా పరిగణించబడుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్
ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయాలా, చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయాలా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఎందుకంటే రేపు కూడా ఎలాంటి టెస్టులు అయితే వస్తూ ఉంటాయి. రేపు ఎల్లుండి ఇలా ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా టెస్టులు వస్తూ ఉంటాయి. చెప్పండి మీ యొక్క స్నేహితులు ఎవరైనా ఉన్నట్లయితే డిఎస్సి అభ్యర్థులైనా సరే, ఓకేనా, డిఎస్సి టెస్టులు కూడా వస్తూ ఉంటాయి ఛానల్లో. అదేవిధంగా గ్రూప్ 3 కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, చాలా టైం ఉంది కదా అనేసి వదిలేయట్లేదు మనం, ఓకేనా. గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 2 డిఎస్సి అభ్యర్థులకి కూడా ఫ్రీ టెస్ట్ సిరీస్ అయితే మాక్ టెస్ట్లు ఇస్తున్నాం, క్లాసెస్ ఇస్తున్నాం, పీడిఎఫ్లు ఇస్తున్నాం, ఓకేనా. ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి వీడియోని, రైట్. క్రింది వాటిలో ఏది లింగ నిష్పత్తి క్షీణించడానికి కారణమయ్యే అంశం కాదు ఇచ్చాడు. ఎస్, మనకి తక్కువ ఆడ శిశు మరణాల రేట్లు. మనకి పేదరికం, అధిక స్త్రీ శిశు మరణాల రేట్లు, పునరుత్పత్తి వయసులో మహిళల్లో అధిక మరణాల రేట్లు మరియు సామాజిక కారకాలు లింగ నిష్పత్తి తగ్గడానికి కారణమవుతాయండి, ఓకేనా. నెక్స్ట్, సరైన ప్రకటన గుర్తించని ఇచ్చాడు. ఇచ్చిన రెండిట్లో సరైన స్టేట్మెంట్ గుర్తించని ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి. అభివృద్ధి చెందిన దేశాలలో పేదరికం అధిక సంతానోత్పత్తికి దారితీస్తుంది. నెక్స్ట్, అస్థిరమైన పారిశ్రామికీకరణ కారణంగా భారతదేశంలో పట్టణీకరణ ప్రక్రియ నెమ్మదిగా ఉంది మరియు జనన రేటును తగ్గించే సామాజిక శక్తులను ఉత్పత్తి చేయడంలో విఫలమైంది. అయితే దీనిలో సరైన స్టేట్మెంట్ ఏది? ఎస్, మనకు ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 1 మరియు 2 కూడా సరైనవే, ఓకేనా. 2 ప్రకటనలు కూడా సరైనవి. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రణాళిక కార్యక్రమంను అనుసరించి మొదటి దేశం ఏది? ప్రణాళిక కార్యక్రమంను అనుసరించిన మొదటి దేశం ఏదని ఇచ్చాడు. ఎస్, మనకి మన దేశమే, భారతదేశమే ప్రణాళిక కార్యక్రమంను అనుసరించిన మొదటి దేశంగా అవతరించింది అన్నమాట. నెక్స్ట్, కుటుంబ నియంత్రణ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం కింది చర్యల్లో దేనిని అనుసరించలేదు? ఎస్, మనకి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. స్టెరిలైజేషన్, సంతాన నిరోధక శస్త్రచికిత్స చేయనందుకు కఠినమైన శిక్షలు. స్టెరిలైజేషన్ చేయనందుకు కఠినమైన శిక్షలు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, జాతీయ జనాభా విధానం 2000కు సంబంధించి తప్పు ప్రకటన గుర్తించండి, తప్పుగా ఉన్నదాన్ని. ఎస్, మనకు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. 1000 సజీవ జనాలకు 45 కంటే తక్కువ శిశు మరణాల రేటు తగ్గింపు. నెక్స్ట్, సరైన ప్రకటనను గుర్తించండి ఇచ్చాడు. ఫస్ట్ చూడండి. ఆర్థిక మండలి అనేది రాజ్యాంగేతర సంస్థ. ఇది కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పన్ను రాబడిని పంపిణీ చేసే పద్ధతి మరియు సూత్రాన్ని నిర్ణయిస్తుంది. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం భారత రాష్ట్రపతి 5 సంవత్సరాలు లేదా అంతకుముందు ఒక ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలి. అయితే వీటిలో సరైనది ఏదని ఇచ్చాడు కదా. ఎస్, మనకి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. రెండోది మాత్రమే సరైనది, ఇది మాత్రమే సరైనది, తప్పు. నెక్స్ట్, ఎఫ్ఆర్బిఎం ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం ప్రకారం కేంద్ర వార్షిక ద్రవ్యలోటు లక్ష్యాన్ని కొన్ని కారణాలను ఉటంకిస్తూ అధిగమించవచ్చు. అది ఎస్, మనకి పైవన్నీ కూడా వస్తాయన్నమాట. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. జాతీయ విపత్తు, వ్యవసాయ పతనం, నిర్మాణాత్మక సంస్కరణలు. నెక్స్ట్, క్రింది వాటిలో రెవెన్యూ లోటుకు సరైన నియమం ఏది? రెవెన్యూ లోటుకు ఎస్, మనకి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. రెవెన్యూ లోటు ఈక్వల్ టు మొత్తం రాబడి వ్యయం మైనస్ మొత్తం రాబడి వసూలు.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సరైన ప్రకటన గుర్తించండి. సరైన స్టేట్మెంట్. ఫస్ట్ వన్ చూడండి, ప్రాథమిక లోటు అనేది వడ్డీ చెల్లింపు లేకుండా రుణం తీసుకోవాల్సిన అవసరం. నెక్స్ట్, ప్రాథమిక లోటు అనేది నిధుల లేమిలో ఖర్చులను చెల్లించేటప్పుడు ప్రభుత్వం ఎదుర్కొనే లోటును అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అయితే వీటిలో సరైనది ఏదైనా ఇచ్చాడు. ఎస్, మనకి ఆప్షన్ ఏ మాత్రం సరైనదండి. ఒకటి మాత్రమే సరైనది, ఇది తప్పు. రైట్. నెక్స్ట్, కేంద్ర బడ్జెట్ 2022-23లో వీటికి సహాయం చేయడానికి ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి భావన ప్రాచుర్యం పొందింది. ఎస్, మనకి స్థానిక వ్యాపారాలు అండ్ సరఫరా గొలుసులు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, కిసాన్ డ్రోన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. కిసాన్ డ్రోన్స్, ఎస్, మనకి పైవన్నీ కూడా వస్తాయి. పంట అంచనా, భూమి రికార్డుల డిజిటలైజేషన్, నెక్స్ట్ పురుగు మందుల పిచికారి, ఓకేనా, వీటికి ఉపయోగిస్తారన్నమాట. కాబట్టి ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్, పంచవర్ష ప్రణాళికల కింద తప్పు లక్ష్యాన్ని గుర్తించండి. తప్పు లక్ష్యాలు. ఎస్, మనకి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి. 11వ ప్రణాళిక వేగవంతమైన, స్థిరమైన మరియు మరింత సమగ్ర వృద్ధి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, పంచవర్ష ప్రణాళికల కింద సరికాని వాస్తవ వృద్ధి రేటును గుర్తించండి. ఎస్, మనకి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. రెండవ ప్రణాళిక కారకం ధర వద్ద సంవత్సరానికి శాతం 3.6% ఎన్ఎన్పి నికర జాతీయ ఉత్పత్తి అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, దృక్కోణ ప్రణాళిక అంటే ఎంత కాలానికి లక్ష్యాలు నిర్దేశించబడిన ప్రణాళిక. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. 15 నుండి 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది ఆర్థిక వ్యవస్థలో సవాలు కాదు. ఎస్, మనకి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. ప్రాంతీయ అసమతుల్యతలను ప్రోత్సహించడం అనేది సవాలు కాదు. నెక్స్ట్, 4వ ప్రణాళిక 1969-74 కాలంలో జాతీయ ఆదాయం సగటు వార్షిక వృద్ధి రేటు ఎంత క్షీణించింది. ఎస్, మనకి 3.1% క్షీణించిందండి. 3.1% క్షీణించింది. నెక్స్ట్, సరైన ప్రకటన గుర్తించండి. ఫస్ట్ వన్, మొదటి పంచవర్ష ప్రణాళికలో ఎన్ఎన్పి వార్షిక సగటు వృద్ధి రేటు 4.4%. నెక్స్ట్, రెండవ పంచవర్ష ప్రణాళికలో ఎన్ఎన్పి వార్షిక సగటు వృద్ధి రేటు 4.8%. అయితే వీటిలో సరైన స్టేట్మెంట్ ఏది. ఎస్, మనకి ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది అన్నమాట. ఒకటి మాత్రమే సరైనది, ఇది తప్పు. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయాలా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, మీ నుండి సపోర్ట్ చేస్తేనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్, వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలా. మీ ఫ్రెండ్స్కి, డిఎస్సి అభ్యర్థులకు కానీ, గ్రూప్ 3 అభ్యర్థులకు కానీ, గ్రూప్ 2 అభ్యర్థులకి కానీ ఎవరైనా సరే షేర్ చేయాలా. మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే వీడియో ముందుకు వెళ్తుంది. ఇన్ఫర్మేషన్ అయితే 10 మందికి తెలుస్తుంది అన్నమాట. ఎవరు కూడా ఫ్రీగా ఇవ్వరండి టెస్ట్ సిరీస్ని. ఓకేనా. ఒక్కరైనా ఇస్తున్నారో చెప్పండి, నేనైతే అప్పుడు మాట్లాడతాను. ఓకేనా. ఎవరు కూడా ఫ్రీ టెస్ట్ సిరీస్ అయితే ఎవరు ఇవ్వరు. చాలా వర్క్ అయితే ఉంటుందన్నమాట ఈ టెస్ట్ సిరీస్ వెనకతల. అందుకని సర్టైన్ అమౌంట్ అయితే పెడతారు అనమాట. అలాంటిది ఏమీ లేకుండా మీకు ఫ్రీగా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా ఇస్తున్నప్పుడే యూజ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత అమౌంట్ పెడితే మళ్ళీ బాధపడతారు. రైట్. 3వ పంచవర్ష ప్రణాళికలో జాతీయ ఆదాయంలో వార్షిక సగటు పెరుగుదల ఎంత ఉంది. ఎస్, మనకి 2.6% పడిపోయింది అనమాట. నెక్స్ట్, 1950
1950-51 సంవత్సరంలో నికర దేశీయోత్పత్తి ఎన్డీపీలో ప్రాథమిక రంగం వాటా దాదాపు ఎంత ఉంది? ఎస్, మనకి 57.2% అండి. నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరాలుగా నికర దేశీయోత్పత్తిలో ప్రాథమిక రంగం వాటా క్షీణించింది. దానికి క్రింది వాటిలో ఏది కారణం కాదు? ఎస్, మనకి పెరుగుతున్న జనాభా అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది ద్వితీయ విభాగంలో చేర్చబడలేదు? ఎస్, మనకి ఆప్షన్ డి కమ్యూనిటీ మరియు వ్యక్తిగత సేవలు అనేవి చేర్చబడలేదు. నెక్స్ట్, సరైన ప్రకటనను గుర్తించండి. ఇక్కడ 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు, చదువుకోండి ప్రతి ఒక్కరు కూడా. రైట్, చూసారు కదా, ఆప్షన్స్ అయితే చూడండి. ఎస్, మనకి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఒకటి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తప్పు ప్రకటనను గుర్తించండి. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి ఇచ్చాడు. ఎస్, మనకి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి. వ్యవసాయం నుండి తయారీ రంగానికి భారత ఆర్థిక వ్యవస్థ అకస్మాత్తుగా దూసుకుపోతుంది అనేది రైట్ ఆన్సర్. కాకపోతే తప్పుగా ఉన్న ప్రకటన. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది భారతదేశంలో ఆదాయం మరియు సంపద అసమానతలకు కారణం కాదు? ఎస్, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ప్రభుత్వంలో ఆస్తుల కేంద్రీకరణ. నెక్స్ట్, తప్పు ప్రకటన గుర్తించండి. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఎస్, మనకి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 1979లో గుత్తాధిపత్యం మరియు నిర్బంధ వాణిజ్య పద్ధతుల చట్టం ఆమోదించబడింది. నెక్స్ట్, ఈ అన్యాయం సూచనతో సరైన ప్రకటన గుర్తించండి. ఈ అన్యాయం. ఇక 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు, వీటిని చదువుకొని ఆన్సర్లు అయితే చేయాలి ఆప్షన్స్ చూసి. చూసారా, ఆప్షన్స్ చూడండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఇవ్వండి. ఒకటి మాత్రమే సరైనది. నెక్స్ట్, పిఎంకేఎస్వై ఇది చూసాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ ఆహార భద్రతా కమిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఎస్, మనకి 2007 సంవత్సరంలో ప్రారంభించారు. క్రింది వాటిలో ఏది పరమపరాగత్ కృషి సించాయి యోజన లక్ష్యం కాదు? ఎస్, మనకి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. ఒకసారి, వరి మరియు గోధుమ పంటలకు రైతులకు మరింత కనీస మద్దతు ధర అందించడం. ఇదన్నమాట. ఇవండి క్వశ్చన్స్. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టెస్ట్ సిరీస్ అయితే మీకు తీసుకొస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే మరిన్ని టెస్ట్ సిరీస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. మీకు పీడిఎఫ్లు కూడా ఇస్తూ ఉంటాను. మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఇలాంటి టెస్ట్ సిరీస్ అయితే ప్రతిరోజు కూడా షేర్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో. తప్పకుండా అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే 10 మందికి తెలియాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.